బ్రాహ్మణుడు, దొంగ, బ్రహ్మరాక్షసుడు. ఒక బ్రాహ్మణుడు అడవికి సమీపాన తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. బ్రాహ్మణుడి నివాసానికి కొంచెం దూరంలో ఒక రాక్షసుడి నివాసం ఉంటున్నాడు. ఎర్రగా నిగనిగలాడుతున్న బ్రాహ్మణుడిని తినాలని రాక్షసుడికి ఎప్పటి నుంచో కోరిక. అయితే సమయం దొరకడం లేదు. ఒకరోజు బ్రాహ్మణుని మింగాలని అతడి ఇంటి పక్కనే రాక్షసుడు ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అదే సమయంలో ఒక దొంగ ఒంటి నిండా నల్లని రంగు పూసుకొని బ్రాహ్మణుని ఇంటిలో ఉన్న విలువైన వస్తువులను దోచేయాలని వచ్చాడు. రాక్షసుడు దొంగ కంటపడ్డాడు. దొంగ భయపడి అరవబోయాడు. అరవకు అని రాక్షసుడు అన్నాడు. నువ్వెందుకు వచ్చావు? దొంగ ప్రశ్నించాడు. దొంగ ప్రశ్నకు బదులిస్తూ, అడవిలోకి ఎవరూ రావడం లేదు. ఆహారం దొరక్క ఆకలితో మలమల మాడిపోతున్నాను. అడవి సమీపాన ఈ బ్రాహ్మణుడు నివాసం ఏర్పరచుకున్నాడు. ఇతన్ని మింగేయాలనేది నా కోరిక. ఇంతకాలానికి ఒంటరిగా చిక్కాడు. అయినా ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? అడిగాడు రాక్షసుడు. ఊర్లో దొంగతనాలు ఎక్కువ కావడంతో జనమంతా మెలకువతో ఉండి కాపలా కాస్తున్నారు. వాళ్ళ కంటపడితే కొడతారని భయపడి ఇక్కడికి వచ్చాను. ఇక్కడైతే నన్ను ఎవరూ పట్టుకోలేరు. అందువల్ల నేను ఈ బ్రాహ్మణుడి ఇంటికి దొంగతనం చేయాలని వచ్చాను అన్నాడు దొంగ. ఈ రోజు నుంచి మన ఇద్దరం మిత్రులం. ముందుగా నేను వెళ్ళి బ్రాహ్మణుడిని మింగేస్తాను. ఆ తర్వాత నువ్వు రా అన్నాడు రాక్షసుడు. నేను నిన్నెలా నమ్ముతాను? బ్రాహ్మణుడు నువ్వు మింగేస్తే ఆ తర్వాత నన్ను వదులుతావని ఎలా అనుకుంటాను? కాబట్టి ముందుగా నేను వెళ్ళి బ్రాహ్మణుడి ఇంట దొంగతనం చేసి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వు వెళ్ళి బ్రాహ్మణుని మింగి వెళ్ళిపో అన్నాడు దొంగ. నేను ముందు వెళ్తానని వారిద్దరూ వాదించుకున్నారు. ఆ వాదన పెరిగి పెద్ద గొడవ అయింది. దాంతో బ్రాహ్మణుడు ఇంటి నుంచి బయటకు వచ్చి చూస్తే రాక్షసుడు ఒంటి నిండా నల్లని రంగు పూసుకొని ఉన్న గజ దొంగ కనిపించారు. వెంటనే ఇంట్లోకి వెళ్ళి అందరినీ నిద్రలేపాడు. జనాన్ని చూసి దొంగ పారిపోగా అందరూ ఆంజనేయ స్వామి దండకం చదివారు. ఆంజనేయ స్వామి పేరు వినగానే రాక్షసుడు కూడా పరారైపోయాడు. దొంగ రాక్షసుడి తగు వల్ల బ్రాహ్మణుడు తప్పించుకోవడానికి మేలు జరిగింది. మోరల్: మనము ఏదైనా పని అనుకుంటే బాగా ఆలోచించి వెంటనే అమలు చేయాలి.